ఇప్పుడు ఒక మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ తెలుసుకుందాం. మైక్రోవిజన్, మ్యాక్రోవిజన్. తెలుసుకోబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన టెక్నిక్స్ రాబోతూ ఉన్నాయి. మనందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అలా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు పూర్తిగా మైండ్ని నేరోగా చేసి, కెమెరాలో జూమ్ లెన్స్ ఉంటుంది చూసారా, అలా జూమ్ చేసేసి ఆ ప్రాబ్లం మీద ఎక్కువగా దృష్టి పెట్టి స్ట్రెస్కి, యాంగ్జైటీకి గురవుతూ ఉంటాం. దీన్ని నేరో ఫోకస్ అంటారు. అంటే మీ దృష్టి ఎప్పుడు కూడా మిగతా అన్నిటిని పక్కన పెట్టేసి దాని మీదే ఉంటుంది. నేరో ఫోకస్లో ఏదైనా ప్రాబ్లమ్ని డీల్ చేసేటప్పుడు స్ట్రెస్ బాగా పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీరు ఏదైనా ప్రాబ్లం గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది కేంద్ర స్థానంలో పెట్టడం కాకుండా జస్ట్ అలా బయటికి వెళ్ళి రావటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, అంటే నేరో ఫోకస్ నుంచి వైడర్ ఫోకస్కి వెళ్తారు. అంటే సమస్య ఒక్కటే కనిపించినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలనే యాంగ్జైటీ పెరుగుతుంది కదా. సమస్య నుంచి బయటకు వచ్చి టోటల్ మీ లైఫ్ ఏంటి, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనేది మీ లైఫ్లో ఎంత చిన్నది, ఒక 10 రోజుల తర్వాత ఈ ప్రాబ్లం గుర్తొస్తే ఎంత నవ్వుకుంటారు, లేదా సంవత్సరం తర్వాత ఈ ప్రాబ్లం ఉంటుందా, ఇలాగా మీ లైఫ్ని జూమ్ అవుట్ చేసుకుంటూ వస్తే కనుక పూర్తిగా మైండ్ రిలాక్స్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అది యాక్టివేట్ అయ్యేసి రిలాక్సేషన్ వస్తుంది. అలాగే ఈ భూమి మీద చాలామంది భావిస్తూ ఉంటారు, నా ఒక్కడికే సమస్య ఉంది అనుకుంటారు. ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవజాతుల్లో మీరు జస్ట్ ఒక చిన్న అణువు మాత్రమే. సో జూమ్ అవుట్ చేసుకుంటూ రండి. మీ దగ్గర నుంచి బయటకు జూమ్ అవుట్ చేసుకుంటూ వస్తే కనుక ఒక గదిలో కూర్చున్న మీరు, ఆ తర్వాత మీ ప్రాంతము, మీ రాష్ట్రము, మీ దేశము, మీ గ్రహము, సో యూనివర్స్లో మీరు ఎక్కడ, సో యూనివర్స్లో మీరు నథింగ్. కాబట్టి ఈ థాట్ ప్యాటర్న్లోకి మ్యాక్రో ఫోకస్కి వస్తే కనుక కంప్లీట్ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఖచ్చితంగా ఎంత కాంప్లికేటెడ్గా మైండ్ ఉన్నా కూడా సింప్లీ రిలాక్స్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోతు స్థిరం.